వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్పకపోతున్నాం. అదేంటంటే చిన్న సైజులో ఉన్నటువంటి ఫోటోని పెద్ద సైజులోకి మార్చుకోవాలంటే ఎలాగో, అంటే బ్లర్గా ఉన్న ఒక ఇమేజ్ లేదనుకుంటే చిన్న సైజులో సరిగ్గా డీటెయిల్స్ అయినటువంటి ఒక ఇమేజ్ని మనం పెద్ద ఫ్లెక్సీ వేయించాలంటే ఎంత సైజు కావాలి, అంత పెద్ద ఫ్లెక్సీ మనం ప్రింట్ వేపిస్తే పిక్సెలేట్ అయిపోకుండా మంచి క్లారిటీతో ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న టూల్ ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు నచ్చిన మీ ఫోటోలని పిక్సెలేట్ అయిపోకుండా మంచి క్లారిటీతో మనకు కావాల్సిన పెద్ద సైజులోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ డెస్క్టాప్ వర్షన్లోనే అందుబాటులో ఉంది. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి HIT PAW అని టైప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే పేరుతో ఫోటో ఎన్హాన్సర్లు చాలా ఉన్నాయి, వీడియో ఎన్హాన్సర్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మీకు కరెక్ట్గా తెలియాలనుకుంటే HIT ఫోటో ఎన్హాన్సర్ అని చెప్పి గూగుల్లో టైప్ చేయండి. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్లో ఉండి పైన లైట్ వైలెట్ కలర్తో ఒక సింబల్ కనబడుతుంది, ఒక లో కనబడుతుంది. ఈరోజు మనం దీని గురించి చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ టూల్ నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసి మనకు నచ్చిన ఫోటోని ఎలాగ ఎన్లార్జ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, HIT ఫోటో ఎన్హాన్సర్. చూడండి ఫ్రెండ్స్, దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, HIT ఫోటో ఎన్హాన్సర్. ఇక్కడ చూడండి, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజెస్ హీర్ అంటుంది. ఓకే, మీకు నచ్చినటువంటి ఫోటోలని ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలితే ఆటోమేటిక్గా వస్తుంది. లేదనుకుంటే చూస్ ఇమేజెస్, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, శాంపిల్ కోసం ఇక్కడ 2 ఫోటోలు ఇక్కడ తీసుకున్నాను. చూడండి వాటి యొక్క డైమెన్షన్ ఎలా ఉంది చూడండి, 198x255. అలాగే దాని సైజ్ చూడండి 4.39 KB ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఫోటోని ఎన్లార్జ్ చేసినప్పుడు దాని క్లారిటీతో పాటు దాని సైజ్ ఎలా పెరుగుతుంది, ఓకే, దాని డైమెన్షన్ ఎలా పెరుగుతుంది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 3 చూడొచ్చు. AI మోడల్ అంటూ జనరల్ మోడల్ ఒకటి ఉంది, డీ నాయిస్ మోడల్ ఒకటి ఉంది, మూడోది ఫేస్ మోడల్ అని ఒకటి ఉంది. ఈ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిటిలో అల్టిమేట్గా మనకు మంచి క్లారిటీ రావాలంటే మాత్రం ఈ లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, ఫేస్ మోడల్ అని దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇది ఫోటోలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పడుతుందని చూడండి, దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, దీని పక్కనే సేవ్ చేస్తున్నాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఓకే కొడుతుందని చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, రెండింటికి ఎంత తేడా ఉంది చూడండి. ఒరిజినల్ ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయంగా HIT AIలో వచ్చింది మాత్రం రైట్ సైడ్లో ఉంది. చూడండి ఎంత మంచి క్లారిటీ కనబడుతుంది చూడండి. చూడండి ఇక్కడ దీని సైజ్ మీరు చూడొచ్చు, పాతదేమో 4.4 KB ఉంది, ఇప్పుడు కొత్తది మాత్రం 299.8 KB, అంటే దాదాపు 300 KB ఉంది చూడండి. ఓకే, ఒక్కసారి దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు చూడండి మనం ఎక్స్పోర్ట్ చేసిన ఇమేజ్ చూద్దాం. చూడండి చూడండి ఎంత బాగా క్లారిటీ వచ్చింది చూడండి. పాతది ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి చిన్నది చూడండి, ఇది ఏమాత్రం క్లారిటీ లేదు, పైగా పిక్సెలేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన ఇమేజ్ మాత్రం చూడండి ఎంత క్లారిటీ ఉందో, చాలా బాగుంది చూడండి. చూడండి డీటెయిల్స్ చూడండి, చాలా బాగుంది. ఓకే, దీని డైమెన్షన్ మనం ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇంకో పని చేద్దాం, ఈ ఫోటోని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎంత క్లారిటీ వస్తుంది, దాని డైమెన్షన్ ఎలా మారిపోతాయి, దాని సైజ్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. HIT ఓపెన్ చేస్తున్నాను, చూస్ ఇమేజెస్. చూడండి ఫ్రెండ్స్, రెండోది ఇదిగో చూడండి 299 KB ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్. మళ్ళీ ఫేస్ మోడల్, ఎక్స్పోర్ట్, మళ్ళీ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగా పాడైపోయిన మీ పాత ఫోటోల్ని రీస్టోర్ చేస్తూ చాలా పెద్దగా మీరు ఎన్లార్జ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు అనుమానం రావచ్చు, రెమినీ అని ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి దీనికి ఏంటి తేడా, అది బెటర్ అని మీరు అనుకోవచ్చు. అది ఫోటోల్ని బాగా క్లారిటీగా చేస్తుంది, అంతవరకు ఓకే. కానీ ఇంత సైజులో ఇంత పెద్ద ఫిక్సిలేట్ అయిపోకుండా పెద్ద సైజులో తీసుకురావడానికి
ఆ రెమినీ కంటే ఇది చాలా చాలా 100% బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు సెకండ్ ఇమేజ్కి థర్డ్ ఇమేజ్కి ఎంత తేడా ఉంది మీరు చూడండి. దీని డైమెన్షన్స్ 3168 × 4080. పైగా దీని సైజ్ ఎంత ఉంది, దాదాపు 3 MB దగ్గర 2.94 MB ఉంది. చూడండి ఒకసారి దీని క్లారిటీ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి మీ కళ్ళ ముందు ఒక చిన్న ఇమేజ్ తీసుకొని నేను ఎక్స్పోర్ట్ చేసింది 2 సార్లు. దాని క్లారిటీ ఎలా మారిపోయింది మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ ఫోటో అయితే ఇలా ఉంది, సెకండ్ వన్, థర్డ్ వన్ చూడండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఇలాగా పాడైపోయిన మీ ఫోటోల్ని మీరు రీస్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.